ప్రభావతి మనోజ్ విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కెనడాలో ఉన్నాడు నా కొడుకు. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆకాశమంత భవనాల్లో నా కొడుకున్నాడు. నన్ను తీసుకొని వెళ్తాడు. విమానంలో తీసుకొని వెళ్తాడు అని మురిసిపోతూ ఉన్న ప్రభావతికి కానిస్టేబుల్ రూపంలోనూ, వాళ్ళ అన్నయ్య రూపంలోనూ మనోజ్ ఈ ఊర్లోనే ఉన్నాడు. లుంగీ, షర్టు, పైన ఒక టవలు వేసుకొని ఒక పనోడిలా తిరుగుతున్నాడు అనైతే చెప్పడంతో ఒక్కసారిగా గుండె పగిలేంత షాక్‌లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి. మీరెవరిని చూసి ఎవరనుకున్నారు ఏమో అన్నయ్య, మన మనోజ్ ఏంటి అలా అలా ఎందుకుంటాడు? వాడు చక్కగా సూటు, బూటు యేసుకొని దొరబాబులాగుంటాడు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభావతి పాపం ఆ విషయం తెలిసినప్పటి నుంచి చాలా డీలా పడిపోతుంది. నా కొడుకు ఈ ఊర్లోనే ఉంటే ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏంటో, ఎక్కడున్నాడో ఏంటో, ఈయనేమో పట్టించుకునేలాగా లేడు. తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నా కొడుకు ఎక్కడున్న విషయం నాకెలా తెలుస్తుంది? వాడు పాస్‌పోర్ట్ లేకుండా కెనడా వెళ్ళలేడని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. మరి ఎక్కడున్నట్టు అనైతే ఆలోచించుకుంటూ ఉంటే, ఇక తీరా మనోజ్ ఒక చిన్నపాటి హాస్టల్‌లో, బాయ్స్ హాస్టల్‌లో ఉంటాడు. అక్కడ కూడా అడ్వాన్స్ కట్టి జాయిన్ అవుతాడే తప్ప ఒక జాబ్ లేదు, ఏం లేదు కాబట్టి అక్కడే తన పనులు తను చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. సరే, కొంచెం కొంచెం తిండి దొరికినా కూడా మనోజ్‌కి అది మహాప్రసాదంలా భావించి తింటూ ఉంటాడు. అబ్బా! ఒక్క పూట దొరికినా కూడా చాలురా దేవుడా అన్నట్టు ఆనందపడుతూ ఉన్న టైంలో హాస్టల్ వార్డెనొచ్చి ఆ తిండిని కాస్త పక్కకు నెట్టేస్తాడు. తల్లిదండ్రులు మోసం చేసిన పాపానికి నాకు కనీసం తిండి గూడా దొరకడం లేదు అనైతే అనుకుంటూ, మా ఇంట్లో నేను ఎలా ఉండేవాడిని, మా అమ్మ నా కోసం రకరకాల వంటలు, నా కోసం సెపరేట్ రూము ఇన్నిగా ఉండేది. కానీ నా పరిస్థితి ఆ కల్పన వల్ల ఇలా మారిపోయింది. ఇంటికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను. ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందామన్నా కూడా నన్నెవరో ఒకరు గుర్తుపట్టేస్తారన్న ఇదిలో ఉన్నాను. ఏంటి నా పరిస్థితనైతే పాపం మనోజ్ చాలా బాధపడుతుంటాడు. చాలా దయనీయమైన స్థితిలో అయితే మనోజ్ ఉంటాడు. చిన్నప్పుడు తన అన్నని చంపేసిన పాపమే ఏమో మనోజ్‌ని ఈ రూపంలో కూడా వెంటాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది.